నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా వంట మా ఇష్టం. ఈరోజు మీకు ఒక స్ట్రీట్ స్టైల్ చాలా ఫాస్ట్గా సింపుల్గా చేయగలిగే మష్రూమ్ పెప్పర్ ఫ్రై చూపించబోతున్నాను. మీకు ఎప్పుడైనా బద్ధకంగా లేక టయర్డ్గా ఉండి వంట చేసే మూడ్ లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని తవా పెట్టండి. ఒక చిన్న గరిటెడు గ్రౌండ్ నట్ ఆయిల్ వేయండి. నూనె మరిగాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి కొంచెం వేపండి. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేయండి. ఇవి కొంచెం వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపి తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి బాగా కలిపి మూత పెట్టండి. నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాను. అవి ఒక 200 గ్రాములు ఉంటాయి. మష్రూమ్స్ కొనేటప్పుడు ఫ్రెష్ మష్రూమ్స్ చూసి కొనండి. చూసారా మష్రూమ్లో నుంచి ఎంత వాటర్ వచ్చిందో? ఇప్పుడు 1 చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ సాల్ట్. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేశానండి. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. వీటినన్నిటినీ బాగా కలపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి మూత పెట్టండి. చూడండి, కూర బాగా దగ్గరైంది కదా. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి గ్యాస్ కొంచెం హైలో పెట్టి బాగా ఫ్రై చేయండి. అబ్బా, స్మెల్ ఇప్పుడే అదిరిపోయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. అంతేనండి, మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ. ఇది చేయటానికి మహా అయితే 10 నిమిషాలు పట్టిందండి. నాకైతే దీన్ని జీరా రైస్తో తినటం చాలా ఇష్టం. ఈ ఫ్రైని మీరు స్టీమ్ రైస్తో, రసంతో లేక కర్డ్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి సులభమైన వంటకాలు మరిన్ని కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి మా వంట. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా వంట మా ఇష్టం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.